అన్నయ్య లెటర్. నాకేం లెటర్ రా? హైదరాబాద్ నుంచి నాకేం లెటరు? యాహూ! హలో బాబు, వస్తావా? రా, నీకే ఉండేది. ఎక్కడికి పోవాలి? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25. సరే ఎక్కు. హలో, ఎంత? మీటర్ మీద 10 రూపాయలు. మీటర్ మీద 10? ఓకే. ఏ జరుగు. ఏయ్, ఎవరు నువ్వు? డ్రైవర్, రోడ్ నంబర్ 25 జూబ్లీ హిల్స్ పోనీ. ఎట్లని? ఏయ్, ఎవరి నుంచి వచ్చావు నువ్వు? ఏయ్, ఆటో పోయా. ఏయ్, దిగవే. నేను దిగను. దిగు. అరే ఏంది అల్లొల్లి చేస్తున్నావు? జర సర్దుకోరాదే, నీకు కూడా పైసలు తగ్గుతాయి. భలేటోడి, ఇంత చిన్నదానికి కూడా పరిచయం అవుతున్నావు. కంత్రిది లాగుందే. ఏయ్, ఏంటి తిట్టుకుంటున్నావు? పెద్ద ఆటో నువ్వే మోస్తున్నట్టు ఫీలింగ్ ఏంటి? వామ్మో, ఇది నిజంగా కంత్రిదే. ఏయ్, అమ్మగిమ్మో అంటున్నావేంటి? దౌడా పగిలిపోద్ది. అమ్మా, నిన్ను కార్ తల్లి, నువ్వు కూర్చో. చాలా ఫాస్ట్. ఇది పెద్ద కంత్రిది లాగుందే. దీనికి రివర్స్ ఇద్దాం. ఎక్కడి దాకా వెళ్తున్నారు? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25. ఓ, డాడీ ఏం చేస్తుంటారు? కమిషనర్. మమ్మీ ఏం చేస్తుంటారు? చిన్న పొలిటీషియన్ అంతే. ఇల్లు ఎక్కడ? పోలీస్ స్టేషన్ పక్కన. పోలీస్ స్టేషన్ పక్కన. ఏ ఆటో ఆపు. ఓయ్, డబ్బులు ఎవరు ఇస్తారు? మోసం నువ్వు కాదు కదా, ఆటో. ఇద్దరెక్కినా ముగ్గురెక్కినా ఒకటే మీటర్. నువ్వేచ్చుకా. ఏయ్, నువ్వు పోనీ అయ్యా. ఆర్ వెంకట్ నేనే. నువ్వేనా? తర పిలుస్తున్నాడు, నడువయా. నమస్తే సార్. నమస్తే. మీది వైజాగా? కాదు సార్, విశాఖపట్నం. తిక్కగా సమాధానం చెప్తున్నావేంటి? మా వైజాగ్లో అందరూ అంతేనండి. లేకపోతే ఏంటి సార్, బయట చూసి కూడా అడుగుతారేంటి? కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ కాలేజీలో చదువుకున్నావు? ప్రిన్సిపల్ ఉన్న కాలేజీలో సార్. ఓహో, ఈ ఉద్యోగం నేను నీకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని, బాగా చదువుకున్న వాడిని కాబట్టి. ఈ ఉద్యోగం నేను నీకు ఇవ్వకపోతే మీకు మెదడలేనట్టు. నేను ఎవరో నీకు తెలుసా? మీరే మీకు తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది సార్? చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాను అనుకుంటున్నావా నువ్వు? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని, తెలుసా? తెలుసు సార్. ఎలా? పేపర్లో చదివాను సార్. మిమ్మల్ని మీ స్టిక్ ని భరించలేక మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చిందని చదివాను సార్. ఇది స్టేట్ న్యూస్ అయిపోయింది అనమాట. అప్పుడు నువ్వు పని చేయి, రేపటి నుంచి పేపర్ చదవడం మరి. సరే, నువ్వు మా ఆఫీసులోనే ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే మీరు పని చేయకపోయినా జీతం ఇస్తారు కాబట్టి. అంటే ఏముంది సార్, మీ పాత స్టాఫ్ అంతా అలా చేయబట్టే కదా మీ కంపెనీ గ్లాస్ వచ్చింది. అందుకే కదా మాలాంటి కొత్త వాళ్ళు పెట్టుకుంటున్నారు. యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సార్. అందుకే పాత స్టాఫ్ ని పీకేసా. నువ్వు నాకు బాగా నచ్చావు. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. అంతేకాదు, ఈ ఉద్యోగంతో పాటు నీకు అకామిడేషన్ కూడా ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్యూన్ పంపించు.
గుడ్ మార్నింగ్ అంకుల్. నన్ను మిమ్మల్ని అంకుల్. మీరు అచ్చు మా అంకుల్ లా ఉంటారు సార్. ఓ అవును సార్, కానీ అచ్చు మీలాగే ఉండే మా అంకుల్ ఆ. కొన్నాళ్ళ కిందటే తలపోటుతో చచ్చిపోయారు సార్. తలపోటుతో చచ్చిపోయాడా? ఎవరైనా గుండెపోటుతో చచ్చిపోతారు కానీ తలపోటుతో చచ్చిపోవడం ఏంటి? ఆయనకు అసలు గుండె లేదు సార్. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. నీకు మార్కులు బాగా తక్కువ వచ్చినాయే. ఏం లేదు సార్, ఆ. నేను చదువుకున్న కాలేజ్ లో అబ్బాయిలు కొంచెం తక్కువ కదా, మ్. అందుకే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. ఓహో ఓకే. Yes. ఈవెన్ దో ఈ ఆఫీసులో నీకు ఉద్యోగం లేదు. అదేంటి సార్? ఎందుకంటే నీకు ఆఫీసులో ఉద్యోగం ఇస్తే మగాళ్ళందరూ నిన్ను చూస్తూ కూర్చుంటారు, వర్క్ చేయరు. అలా అనకండి సార్. వై? నేను గనక నా సీట్ లో కూర్చుంటే లంచ్ బ్రేక్ లో కూడా ఎవరు బయటికి వెళ్లకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తారు సార్. ప్రామిస్? ప్రామిస్ సార్. ఓకే, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ అంకుల్. Ah. సారీ. థ్యాంక్ యూ సార్. ఓకే, వెళ్ళు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. గో. యో థ్యాంక్ యూ సార్. ప్యూన్ పంపించు. తాళం వేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి. అయ్యి బాబోయ్ సింగారి గారు, మీకు పని తక్కువ శృంగారం ఎక్కువ అండి. మీరు కొత్త అండి. ఆ. అదేనండి డ్యూటీకి. డ్యూటీకి పాతేనండి, ఇక్కడే కొత్త కొత్తగా ఉంది. సిటీలో మ్. చిత్రాలు జరిగిపోతాయిటండి. అయ్ బాబోయ్. జాగ్రత్త అండి. అలాగేనండి. వెళ్ళొస్తానండి. ఆయ్ డోరేసి వెళ్ళండి. ఆయ్. ఆయ్. కమేన్. సార్ ఏంట్రా నువ్వా? ఇతనేంటి ఇక్కడ? మేడం మీకు దండం పెడతాను, ఓ 4 రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఈ రూమ్ లోనా? అవును మేడం. అయితే ఇతను ఇమీడియట్ గా దుకాణం మార్చమని చెప్పు. ఏంటి? నేను బయటికి వెళ్ళాలా? రేపు పుట్టడా నిన్ను. మరి నేను లోపలికి రావాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి కదా. ఏయ్, అసలు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. ఏయ్, ఏయ్, సార్ మీకు దండం పెడతాను సార్, మీరు ఇద్దరు గొడవ పడకపోతే ఇద్దరు కలిసి ఉండొచ్చుగా. మేము మొగుడు పిల్లలనుకుంటున్నాం ఇద్దరం కలిసి ఉండడానికి. మీ ఇద్దరి వల్ల నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది. మీకు దండం పెడతాను, నన్ను బతికించండి అమ్మా. అమ్మా మరో 4 రోజుల్లో ఇంకో అపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది, అందులో మారుతుంది కానీ. సరేరా, నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నా, పోనీ. అమ్మా మీరు కాదనకండి అమ్మా. సరే, ఏం చేస్తాం? ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. బ్యాగే. ఏంటి తిడుతున్నావు? నిన్ను కాదు బాబు, ఆ దేవుణ్ణి తిట్టుకుంటున్నాను. ఎందుకు? నీ వల్ల ఏం ప్రమాదం జరగకుండా చూడమని. నా వల్ల నీకు ప్రమాదం కాదమ్మా, నీ వల్ల నాకు ప్రమాదం వచ్చేలాగుంది. వీడిని చూస్తే మంచి వాళ్ళ ఉన్నాడే. ఆ? ఏయ్, ఏంటి తిడుతున్నా? ఏం లేదు బాబు, నేను ఆడపిల్లను కదా, నీతో ఈ రూమ్ లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాను. ఛా, నువ్వు ఆడపిల్లవా? హ, ఆటోలు వస్తున్నప్పుడు గుర్తు రాలేదమ్మా? సిటీకి కొత్త కదా, అందుకే అలా ఉన్నాను. అబ్బో, నీకు చాలా తెలివి ఉందే. నేను చిన్నప్పటి నుంచి అంతే. చూడు, ఏంటి ఏంటి ఏంటి? డే అండ్ నైట్ తలుపులు తీసే ఉంచాలి. ఆహా. మనిద్దరం ఒకేసారి నిద్రపోవాలి. ఒకవేళ నాకు నిద్ర రాకపోతే? నిద్ర మాత్రలు వేసుకోవాలి. ఉదయాన్నే నన్ను నువ్వు నిద్ర లేపాలి. నేను బ్రష్ చేసి స్నానం చేశాకే నువ్వు లేవాలి. ఒకవేళ నేను ముందు లెగిస్తే? బయటికి వెళ్లి తలుపులు వేయాలి. మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. అంటే ఆడవాళ్ళని నమ్మొచ్చా? సరే, నేను స్నానం చేసేస్తాను, చూస్తూ ఉండు. సరే. ఎవరు రాకుండా. అబ్బో. సారు అయ్యా, భోజనం అయ్యా. ఆడ పెట్టండి అయ్యా. డోర్ వేయండి అయ్యా. తుప్పేస్తున్నారా బాబోయ్. మే కమిన్ సార్. కామీన్. మీరు చాలా అందంగా ఉన్నారు సార్. మీసం లేకపోయినా మీసంది ఉంది సార్, మచ్చలేని చంద్రుల్లా ఉన్నారు సార్ మీరు. ఈ విషయం పెళ్లి కాకముందు మా ఆవిడ నాకు చెప్పింది. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? బాస్ దగ్గరికి వచ్చేప్పుడు కళ్ళజోడు లేకుండా రావాలని తెలీదా? తెలుసు సార్, మరి ఎందుకు తీయలేదు? తీస్తే ప్రమాదం సార్. ఏం మెల్లకన్నా? కాదు సార్, ఒక కన్ను లేదా? కాదు మరి సార్. ఎందుకు తీయలేదు? తీ మరి. పెడే 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 పెట్టే తల్లు. కొంప తీసి డ్యూటీలో ఉండగా తీసేవనుకో, స్టాఫ్ అంతా కళ్ళు తిరిగి పడిపోతారు. నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు చెప్పావు కానీ నేను ఎప్పుడే కదా అమ్మా చూశాను. పెట్టే తల్లు. సార్, సంతకం. సంతకం అయితే ఇప్పుడే పెడతాను. వెళ్ళు, పట్టుకెళ్ళు. చిన్న రిక్వెస్ట్, ఎస్, కళ్ళజోడు మాత్రం తీకే, ఓకే సార్. నైట్స్ కూడా. ఓకే. ఓ, టిక్, 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 టిక్. ఇదేంటి ఈ జబ్బు నాకు వచ్చిందేంటి? ఏం చేస్తున్నావే ఇక్కడ? అరే పండు, వాళ్ళిద్దరు గదిలో ఏవో గుసగుసలాడుకుంటున్నారు. ఓ అదా, వాళ్ళిద్దరు వయసులో ఉన్నారుగా, లవ్ ఆడుకుంటున్నారేమో. అంతేనంటావా? అంతేగా.
అయితే వాళ్ళిద్దరూ ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? రౌడీలు తరుగుతున్నారండి, దొరికితే చంపేస్తారు. రౌడీలా? అవును సార్. రా. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా. వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు. చెప్పు. అటు అటు అమ్మాయి. ఎవరే? వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. చంపొద్దు 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 చంపొద్దు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు. చలో. సార్, ఎవరు? మినిస్టర్ గారా? అవును సార్. హలో, ఏమండి? మడ్రు మడ్రు అని అంత పెరపెరలాడిపోతున్నారేంటి? ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్టు గాడి మర్డర్ గురించి నేను మాత్రం చూసుకోలేనా? రేపా మర్డర్ కాస్తే అయిపోయిన తర్వాత అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో గోలెత్తారని కేసు సిబిఐకి వెళ్ళింది అనుకోండి, ఆ తర్వాత సెల్ ఫోన్ నుంచి కాల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళి అని లెక్కలు తీస్తారు, మీ డొక్క పగిలిపోద్ది. అంచేత పెట్టేయండి. మీడియాలో మన మినిస్టర్ గారి గురించి పేపర్లో రాసింది. అన్నా ఏసైనాగిండి. రే, పెన్నుందని ఆడు రాశాడు, గన్నుందని నువ్వు వేసేస్తావా? నాకు అసలే సౌండ్ అంటే చిరాకు. ఒరే అశోకు,
సౌండ్ అంటే చిరాకన్నానా అరవద్దు. నారాయణ నారాయణ, ఏంట్రా భలే సమయానికి వస్తావుగా? వెళ్ళిన పని ఏమైంది? వాడిని చంపేసామన్నా. ఆ? నాకు ప్రాణం కాదమ్మా, ప్రాపర్టీ ముఖ్యం. దాని సంగతి ఏమైంది? అది ఆటోలో వెళ్తున్న పోరి దగ్గర చేరిందంటన్నా. అలాగా? మరి నువ్వేం చేశా? దానికి టాటా చెప్పి తిరిగి వచ్చావా? 2 రోజులు టైం ఇస్తున్నాను, దాన్ని తీసుకుని కనపడు. లేదో వీడికి పట్టిన గతే నీకు పడుతుంది. వెళ్ళు. రేయ్, వీడిని పార్సల్ చేసి పెళ్ళాం బిడ్డల దగ్గరకు పంపించండి. ఏంటి నేను బెల్ కొడుతున్న తలుపుతీవేంటి? ఏంటి ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం జరిగింది? నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో రౌడీ నన్ను ఫాలో చేశాడు. నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నువ్వు భయపడ్డావా? నిన్ను చూసి వాడు భయపడాలి, నువ్వు భయపడ్డావేంటి? నిజం, వాడిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు. వాడు నీ వెంట ఎందుకు పడ్డాడంటావు? ఏమో, నాకేం తెలుసు? నేను చెప్పనా, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నేను ఎత్తుకెళ్ళి రేప్ చేయడానికి. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఇంత సిల్లీగా మాట్లాడతావేంటి? మరి ఏం చేయమంటావు చెప్పు. నువ్వు నాతో రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఎవరి మీద? నా మీద కాదు, ఆ రౌడీ మీద. వాడెక్కడ దొరుకుతాడు? ఈ సిటీలో కొన్ని వేల మంది రౌడీలు ఉంటే నువ్వు ఎవరినని గుర్తుపడతావు? మరేం చేయమంటావు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. మే కమింగ్ సార్? కమింగ్. సార్? నువ్వా? మీ అత్త ఎలా ఉందమ్మా? అత్తయ్య? అదే మొన్న మీ మావయ్య చచ్చిపోయాడని చెప్పావు. సార్, ఆ విషయం గుర్తు చేయకండి సార్, నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. మా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి మా అత్తయ్య రోజు ఏడుస్తూనే ఉంది సార్. ఏడ్చి ఏడ్చి ఆవిడ కళ్ళు వాచిపోతే ఈ మధ్య కళ్ళు పీకించేసావు సార్. జీవితం అన్న తర్వాత కష్టాలు నష్టాలు ఉంటాయమ్మా, ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవితం ఒక మహా సముద్రం, దాంట్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి. కానీ మనుషులుగా పుట్టినందుకు మన మహా అదృష్టవంతులు. ఇక్కడికి రావటం నా దురదృష్టం. ఏంటమ్మా అంటున్నావు? ఏం లేదు, సిగ్నేచర్ సార్. ఓకే, నువ్వు కూడా ఎక్కువగా ఏడవకు. ఏడిస్తే కళ్ళు వాచిపోయి మీ అత్తయ్య కళ్ళలాగే నీ కళ్ళు కూడా పీకా. ఓకే సార్. వెళ్ళు. ఓకే. పాప. ఎవరు వస్తున్నట్టున్నారు? రా. ఏంటి ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నావు పెళ్ళంలాగా? నువ్వే కదా ఇప్పుడు డోర్ కొట్టావు. నేను డోర్ కొట్టడం ఏంటి? నీకేమన్నా మెంటలా? ఏయ్, మెంటల్ గింటల్ అన్నవంటే ఏం చేస్తావు? మీద పడి కరుస్తా. దా కరుదా కరు. ఏంటలా చూస్తున్నావు? నీకు పళ్ళునే కరుస్తాను, నా కళ్ళునే చూస్తున్నాను. నీ బాధ ఏంటి? ఆ రౌడీలు అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? రౌడీలా? ఛా, మన ఉండగా రౌడీలు ఎవరు వస్తారు? నిన్నే. ఏం తీసుకుంటావు? చాక్లెట్స్ బిస్కెట్సా? ఏయ్, తినే నీకేం తెలుసు వాటి టేస్ట్? చాక్లెట్స్. నాకు అవే కావాలి.
ఆ పోరి అన్న. మీరేండే ఉండండి బాయ్. హలో, మ్మ్, అదేదే ఆ? అదే ఏదండి అదేనే. ఇదా? ఏమే నకరాలు చేస్తున్నావా? ఆటోలోదేది? నువ్వు గిట్లయితే చెప్పు. వెంకట్, వాడే వాడు. ఏమడుగుతున్నాడు నాకు ఎవడే అర్థం వెంకట్? కాదు. చెప్పు. వదలండి. ఏండుంది అది? చెప్పే. ఏండుంది? ఏయ్! ఆటోతో చెప్పు. ఏం తెలివేలు నీ లవరా? నీకేమైనా పిచ్చి పట్టిందా? రౌడీ. రౌడీ గారా? ఐస్ క్రీమ్ ఓ సారీ, ఐస్ క్రీమ్ తింటారా? ఏయ్! రా, వెంకట్, మరి నాకు చాక్లెట్స్ కొనుక్కో. చాక్లెట్ లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తారా? ఛాన్సులే లల్లలార 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 లల్లలే భలే ఛాన్సులే రావులమ్మ భలే ఛాన్సులే లల్లలార లల్లలార One. లల్లలార. ఆ? ఆ? టూ, త్రీ, ఫోర్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్కసారి కూడా పేల్చుకోలేదు. ఆ తొక్కల పిస్తాలు ఇటు ఇవ్వండి, ఒక్క దెబ్బతో షెన్ను వదిలిపోతుంది. రే, మనం ఎప్పుడు పిస్తోల్ పేల్చేది? దేనికైనా టైం రావాలి మావా. ఆ? ఆ టైం ఎప్పుడు వస్తుందో? ఆ టైం వస్తే ఫస్ట్ కాల్చేది నిన్నరా? మావా ఆ. మనం సర్వీస్ లో ఉండగా ఈ రివాల్వర్ కలిసి అదృష్టం వస్తుందో లేదో. మీకు పాకిస్తాన్ బోర్డర్ లో డ్యూటీ పడితే కోరిక తీరుతుంది, దూల కూడా తీరుతుంది. ఆ? సార్ సార్ సార్, అది అర్థమైంది. మీ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా పారిపోయి వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకోవాలి మా సహాయం కోసం మా దగ్గరికి వచ్చారు, అంతే కదా? ఐఎమ్ కరెక్ట్. టెల్ మీ యా. ఎస్ఐ గారు ఎక్కడ? ఎస్ఐ గారా? ఓహో, మీ రేంజ్ కి మేము సరిపోమా? అంటే ఎస్ఐ గారు ఎక్కడున్నారో చెప్పరన్నమాట. చెప్తాం, ఆయనతో పనేంటి? అబ్బాయి ఏం లేదు, ఆ. ఓ చిన్న మటర్ చేద్దామని. మధ్య మటర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి మీ ప్రాబ్లం? సార్, ఒక రౌడీ ఈ అమ్మాయి అమ్మడి పడుతూ ఏదో ఉందంటే ఇమ్మంటున్నాడు సార్. మాకు తెలిసి మా దగ్గర ఏం లేదు సార్. బయటికి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమోనని. మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? భార్య భర్తలా? ఆహా. దగ్గర బంధువులా లేదా లవర్సా? కాదు సార్, ఫ్రెండ్స్. ఎక్కడుంటున్నారు? ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఒకే రూమ్ లో ఉంటున్నాం సార్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే డ్యూటీ చేస్తూ ఒకే రూమ్ లో ఉంటాం రియలీ గ్రేట్. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు యా సార్. కరెక్ట్ సార్. ఓకే మీ ఫ్రెండ్షిప్ నాకు నచ్చింది. ఇప్పుడు మీకు రక్షణ కావాలి అంతే కదా? మీరు ఒక పని చేయండి, ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి. ఇద్దరు కానిస్టేబుల్ అని ప్రొటెక్షన్ గా పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పోలీసులు కాపలా పెట్టుకున్నారా? అవురా, ఏం చేద్దాం? అన్నకు చెప్దాం పదా. పదండ్రా. అబ్బో, బాగానే ఉన్నావులే. నువ్వు రావట్లేదా? ఎక్కడికి? ఏంటి, ఈ రోజు మన ఎండి గారి మీటింగ్ ఉంది, అందరినీ తప్పకుండా రమ్మని చెప్పారుగా. ఆ భోషానం గడి మీటింగ్ వస్తే తలకి పాషాణం ఎక్కుద్ది. మాకంత ఓపిక లేదు తల్లి, నువ్వు వెళ్ళు. మన ఎండి గారి గురించి ఎంత పెద్ద మాట అంటావా నువ్వు? అంటే ఏంటే, నిన్ను అనలేదనా? ఆ? నీ పని ఇక్కడ కాదు, ఆఫీస్కి రా చెప్తాను. ఎలా ఎలా పెద్ద చెప్తుందంట ఎలా? సార్, ఆగు, నువ్వు కళ్ళజోడు తీ. మీటింగ్ అయ్యేదాకా కళ్ళజోడు జోలికి వెళ్ళావో డిస్మిస్ చేస్తాను నేను. ఓకే సార్. అమ్మా అలివేలు, సార్. ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? తెలుసు సార్.
ఎందుకు పెట్టాను? మా స్టాఫ్ మొత్తానికి తలో 10,000 బోనస్ గా ఇస్తానని ఈ మీటింగ్ పెట్టారు సార్. నువ్వు అనుకున్నావా నేను అన్నానా? మీరే అన్నారు సార్. ఆయనే ఉంటాను, లేకపోతే అంత గట్టిగా చెప్పదు. ఇంతకీ ఆ వెంకటగాడేడి? రానన్నాడు సార్. ఎందుకని? ఆ భోషాణం గడి మీటింగ్ వెళ్తే మైండ్ తినేస్తాడు అని అన్నాడు సార్. ఎరా, నన్ను భూషణంగాడు పాషాణంగాడు అన్నావు, నిజమేనా? గోవింద్, సార్ మీరు నాకు దేవుడితో సమానం సార్. మిమ్మల్ని పాషాణం అని ఎలా అంటాను సార్? అంటే భూషణంగాడు అన్నావా? అసలు భోషాణం అంటే ఎలా ఉంటుంది సార్? నా పిన్నాకుల్లో ఉంటుందిరా వేధవా. ఎరా, నేను నీకేదో చెప్పాను, గుర్తుందా? గుర్తొచ్చింది. ఆ. నిన్నే మర్చిపోయాను సార్. అంటే మర్చిపోవడం గుర్తుందా నీకు? మీటింగ్ క్యాన్సిల్. హలో, ఎస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా? వేటి ఎగరేసుకుంటూ ఏ పని అప్పడం అప్పడమా? ఏంటే అప్పడం గిప్పడం అంటున్నావు? నేనెవరినో తెలుసా? రవ్వ, నిప్పు రవ్వ. నిప్పు రవ్వ, ఉప్మా రవ్వ. ఎక్కడికి ఎగేసుకెళ్ళిపోతున్నావు? ఏంటే పోలీసులనే ప్రశ్నలు అడుగుతున్నావు? ఆహా, పొయ్యిలో పొల్లం కాదు, 3 అడుగులు ఉన్నావు. నువ్వు పోలీసుడువా? మనిషికి బారు కాదమ్మా ముఖ్యము, గుండెలో డేరుండాలి, డేరు. అబ్బో. నీ గుండు పోరుకొచ్చినట్టుంది. ఎల్కి ఆట చూపించుకోపో. మాకు తెలుసులే. ఇంతకీ మా ఎస్ఐ గారిని వచ్చారా? దాని ఎదురు కాపలా కెట్టినావేటి? అమ్మో. థ్యాంక్స్ అమ్మా, నీ పని చూసుకో. ఈ పిల్ల ఇంతగా చెప్తుంది కదా, మా ఎస్ఐ గారు వచ్చుంటాంటావా? వచ్చుండర్లే. సార్, తీకమ్మా తీక్. నీ పని ఏంటో చెప్పు. 1 సంవత్సరం లీవ్ కావాలి సార్. ఏ పెళ్లి చేసుకుంటున్నావా? అవును సార్, బలి కనిపెట్టారు. ఏంటంత అర్జెంట్? నాకా సార్? ఆ. అర్జెంటు. ఆ. నన్ను ప్రేమించిన అతనికి అర్జెంటు. ఏ? పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్నాడు సార్. మరి తల్లి? నేనే సార్. నువ్వు తల్లివా? అవును సార్. వాడు తండ్రా? అవును నీకు సార్. పెళ్లి అవ్వలేదా? అవును 1 సార్. సంవత్సరం సెలవు ఎందుకు కానీ నిన్ను డిస్మిస్ చేస్తాను, వెళ్ళిపో. సార్, తల్లి అంట, తండ్రి అంట, పెళ్లి కాలేదంట, ఆఫీస్ లో May I come in, sir? స్టాఫ్. సార్ నన్ను రమ్మన్నారంట. రావాయ వెంకట్, ఇదిగో నీ డిమోషన్. సార్ అదే ప్రమోషన్ అయ్యా, తీసుకో. థ్యాంక్ యూ సార్. బెంగళూరు బ్రాంచ్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సార్ ఇక్కడలాగే కష్టపడి పనిచేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకో. అలాగే. ఓకే Sir. బాయ్ బాయ్. Sir. లాస్ట్ అండ్ ఫైనల్, Ah. నువ్వు వెళ్లే ముందు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఇది Okay, బాగా sir. వెరిఫై చేసి ఆర్డర్కి ఇచ్చి పంపించు. అలాగే సార్. ఓకే ఓకే సార్. వెల్. థ్యాంక్ యూ సార్. హలో, ప్యూన్ పంపించు. రేయ్, మీరిద్దరూ కాపలా గాయాల్సింది ఇక్కడ నాకు ఏళ్ళకే కాదు, బయట బయట తగలడండ్రా. ఏం చూస్తారు పోనీ. నువ్వు పెట్టు. ఎక్కడ నిప్పెట్టడమే కాదు, మనిషిలో కూడా నువ్వు ఏడి రెచ్చగొట్టేస్తున్నావు. నువ్వు మామూలు దానివి కాదు. ఏంట్రా, 2 రోజుల్లో పని జరిపించుకొస్తానని వెళ్ళావుగా, మొహం వేలాడేసుకుని నిలబడ్డావేరా? అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారన్నా, ఏం చేయాలా అని. ఓహో, నీ ప్రయత్నంలో లోపం లేదన్నమాట. పోలీసులు లేని ఊరు, మిలిటరీ లేని సరిహద్దు ఏ దేశంలో ఉంటాయిరా? ఉంటారు మరి, పోలీసులు ఉండకేమవుతారు? ఇదేమన్నా అడివా, అన్నల రాజ్యమా పోలీసులు లేకుండా ఉండడానికి? సర్లే, ఏదో తగలడ్డావు గాని ఇంటికి పోయి మందు కొట్టి పడుకో. వద్దనా? ఏడిసావులే, ఎదవ మొహమాటాలు నా దగ్గర ఎందుకు? తీసుకో. పోయి తాగి తొంగుని 2 రోజులు ఆగిరా, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామా అని. ఎళ్ళు ఎళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏ, నీకు ఇక్కడ భయంగా ఉందా? నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావుగా, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు బెంగళూరు వెళ్ళిపోతావా? చూడు వెంకట్, మనం ఎంతకాలం స్నేహితుల్లో ఉన్నాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఒకే రూమ్ లో కలిసిమెలిసి ఉన్నాం. నేను పుట్టినప్పుడే మా అమ్మ నాన్న నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు.
అందుకే నాకు చనిపోవాలని ఉంది వెంకట్. ఏయ్ ఏంటి చిన్నపిల్లలా? ప్లీజ్ వెంకట్, నేను చెప్పేది విను. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకు. ఏయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా. అయినా నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు? త్వరలోనే వచ్చి నేను తీసుకెళ్తాను, సరేనా? ప్రామిస్. ప్రామిస్. నవ్వు నవ్వు. ఆ? ఒక్క నిమిషం. హాయ్, హలో సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, కూర్చోండి. ఇదే దారిలో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను సార్. మా వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా? బాగానే చూసుకుంటున్నారు సార్. మళ్ళీ వాడెక్కడైనా కనిపించాడమ్మా? లేదు సార్. వాడెవడో వీధిరవుడు అయి ఉంటాడమ్మా. సార్ అలివేలు బాధ్యత మీకు అప్పు చెప్తున్నాను సార్. ఏ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును సార్, నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. నేను వచ్చే వరకు అలివేలుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి సార్. నాకు ప్రాణం ఉన్నంత కాలం ఆ అమ్మాయికి రక్షణ నేను కల్పిస్తాను. థ్యాంక్ యూ సార్. రేయ్ ముందు బయట ఉండేసేసి తర్వాత లోపలికి వెళ్దాం. వేసేరా. హలో సార్ పోలీస్ స్టేషన్ అండి? అవునయ్యా పోలీస్ స్టేషన్. సార్ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర మీ ఎస్ఐ చంపేసినారు సార్. వెంకట్ ఎందుకబ్బా, వాళ్ళు వస్తారేమో. వాళ్ళు ఎప్పుడో దారి తప్పుంటారు కానీ పద, ఆకలేస్తుంది ఏమో తిందాం. కూర్చో. అమ్మా ఏం తింటావు? ఏదో ఒకటి తింటాను. తింటాను. ఏయ్ బేరర్, ఇక్కడ ఎవరు లేనట్టున్నారు, నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తా, ఉండు కూర్చో. ఇదిగో. ఏంటిది, ఆకలి వస్తుంటే ఫుడ్ లేదా? ఆర్డర్ లేట్ అయ్యేటట్టుంది, ముందు తాగు. ముందు తాగు, రెడీ అవుతుంది. ఆకలిస్తుందా? అబ్బా పోని మస్తు ఉంది రాబోయ్యాడనా. ఇప్పుడు వస్తుంది చూడరా బాయ్, ఆ నడుము చూడు, ఆ బుక్కలు చూడు, ఆ స్టైల్ చూడరా. పిల్ల పాట పాడు. దొరకదురా తినే నాస్త తెలియదురా
పాపం రౌడీల వల్ల చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. దొరకదురా తినే నాస్త తెలియదురా వెళ్ళే రాస్త, రన్వేలో వెంకట్తో అలివేలు, రన్వేలో వెంకట్తో అలివేలు, రన్వేలో వెంకట్తో అలివేలు. గుడ్ మార్నింగ్. ఎందుకే పొద్దున్నే ఏడుస్తున్నావు? నా వల్లేగా నీకు ఎన్ని కష్టాలు. సుఖాల్ని పంచుకునే చాలా మంది ఉంటారే, కానీ కష్టాలు పంచుకునే చాలా తక్కువ మంది. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవుగా. ఏ భయంగా ఉందా? నువ్వు ఉన్నావుగా, నాకెందుకు భయం? నువ్వు ప్రామిస్ చేసి చెప్పు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవుగా. అపోని ఈ అడవిలో ఉందామా? వద్దా? సర్లే గాని దాహం వేస్తుంది బాగా. ఇక్కడ నీళ్ళుండేమో చూస్తా. వస్తావా లేక తీసుకురావాలా? వస్తాను. అయితే పద. మన ఎస్ఐ భరత్, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రజారక్షణలో ప్రాణాల్ని బలిచ్చారు. మంచితనానికి మానవత్వానికి మారుపేరైన మన భరత్ చనిపోవడం నిజంగా దురదృష్టకరం. అలా ఎందుకు జరిగిందో, ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో, వాళ్ళ రౌడీలు ఎందుకు చంపాలనుకుంటున్నారో ముందు మనం కనుక్కోవాలి. ఓకే, మీరిద్దరూ ఈ కేసు వివరాలు పూర్తిగా సేకరించండి. ఓకే? ఎస్ సార్. ఇక్కడ ఎక్కడ ఉంటారు? వెళ్ళండి రాడు. చూసి పైకి రే సోంబాబు, ఏరా రాంబాబు, ఈ స్పెషల్ బ్రాంచ్ వచ్చేలోపు ఈ కేసు మొత్తం మనం కనిపెట్టేస్తాం అనుకో. నాకు అవార్డు, నీకు రివార్డు. ఎస్. ఒరే చూడరా, వీళ్ళే అర్జెంట, వీళ్ళని పట్టేద్దాం, అవార్డు కొట్టేద్దాం. ఏ లెట్స్ మూవ్ యా. ఎవర్రా మీరు? వెనక చూసి మోసపోయావరా. అందుకే మావా ఫ్రంట్ బ్యాక్ చూడమంది. కుడి ఎడమ అయితే పొరపాట్లేదే, నాగేశ్వరగా చెప్పలేదా? ఏయ్ నీళ్ళు రా.
జాగ్రత్త. What? కడుక్కో. నాకు టేస్ట్ కావాలి. బూస్ట్ వద్దా? కావాలి. వెంకట్ మ్. చూడి వాతావరణం ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది టూర్ కాదమ్మా, కానీ కనీసం స్నాక్స్ అన్న దొరుకుతాయా? స్నేక్స్ కూడా దొరుకుతాయి. కావాలా? కడికా నువ్వు ఇలా కాదు కదా. దొరికాడు. ఆడే ఇదే ఆడు. మారువేషంలో దుకాణం పెట్టాడు. ఎలాగైనా పట్టేస్తా, ఫైలు కొట్టేస్తా. వస్తున్నా. అదెక్కడా? లోపలుంది. అదేంటి? నువ్వు అడిగిందే. నేను అడిగింది అది కాదు, ఫైలు. ఆ రకం మందు నా దగ్గర లేదు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. అది ఎక్కడ దాచావు? ఇచ్చే. పాపం పిచ్చోళ్ళ ఉన్నాడు. పిచ్చుకోకు తెలిసినట్టుంది. నీకు తాగు, తర్వాత నువ్వు అడిగింది ఇస్తాను. ముందు చూపి. తాగిన తర్వాత చూపిస్తానుగా. అయితే ఓకే. ఇదేంటి మత్తుగా ఉంది? అలాగే ఉంటదమ్మా. గాలి. ఎంత బంగారం. అమ్మా ఆకలేస్తుంది. అమ్మా కాళ్ళు ఎవరు పడుతున్నాయి. వెంకట్ ఆ. నాకు ఆకలేస్తోంది. ఓ పని చేయి, నన్ను తిను. తాజ్ మంజరాకి వెళ్దామా? అమ్మ తల్లి, నీకు దండం పెడతానే. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పడుతున్నాయే. ఎటు వచ్చామో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడెక్కడన్నా ఇడ్లీ దోశ దొరుకుతుందేమో, వెళ్ళి తిందాం. అమ్మా తల్లి, నీకు కాళ్ళు పట్టుకుంటానే. ప్లీజ్ ఓ పని చేద్దాం, ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది చూసి తినేద్దాం. ఆపిల్ ద్రాక్షణ? వీడెక్కడికి వెళ్ళాడబ్బా? వీడిని ఎలాగైనా పట్టుకొని ఫైల్ కుట్టేస్తా. అదేంటి బాడీ బరువు తగ్గినట్టుంది? ఫ్రూట్స్ ఎక్కడ వెంకట్? పద చూద్దాం. వెంకట్ వెంకట్, ఇక్కడ చూడేమో పళ్ళున్నాయి. ఏయ్ ఏయ్ పడితే దానికి మోషన్స్ అవుతాయి. లేదు, నేను తింటాను. వద్దన్నానా? ఏయ్ ఏయ్